నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అంటే పారిశ్రామికవేత్తలను అడుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ పారిశ్రామికవేత్తలకి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్గా స్వయంగా ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఆ కమిటీను వాళ్ళకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యతనైతే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ చైర్మన్తో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. అలాగే పారిశ్రామికవేత్తలందరితో కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేసే అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసలు ఈ టాస్క్ ఫోర్స్ ఏంటి, ఇందులో ఎవరెవరు ఉంటారు, అలాగే మరి చంద్రబాబు చైర్మన్గా దీనికి ఉన్నారు అంటున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటిది ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలో జరిగిన సందర్భాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఎవరైనా సరే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళతో మాట్లాడి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అడగడం మనం చూసాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా ఒక కమిటీని అంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఒక పారిశ్రామికవేత్తలతోనే ఏర్పాటు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం వాళ్ళనే పురమాయించినట్టు తెలుస్తోంది. దీనికి చైర్మన్గా చంద్రబాబు గారు ఉన్నారు అంటున్నారు. సో ఇందులో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్తో భేటీ అయ్యారంటున్నారు. అసలు ఏంటి సార్, అసలు అంటే ఈ కొత్త రకమైన ఆలోచన ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి 2047 అనే కార్యక్రమం చూసుకుంటూ ఉంటే భారతదేశంలో అక్షర క్రమంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో కూడా అలాగే ఆదాయ మార్గాల్లో కూడా మొదటి స్థానం నిలపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్, అంటే ఇప్పుడు ఈ పరిశ్రమలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ అన్నమాట. ఇది టాటా చైర్మన్ గారు అయినటువంటి చంద్రశేఖరన్ గారిని దీంట్లో వైస్ చైర్మన్గా నియమించుకుంటూ ఈయన చైర్మన్గా ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి దిగ్గజ పరిశ్రమల పెద్దలు కూడా దీంట్లో సభ్యులుగా ఉండబోతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశ్రమలకు సంబంధించి ఏమేం కావాలి, ఎలా కావాలి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి యొక్క అంటే ఏ ప్రాంతంలో భూమి ఎలా ఉంటుంది, ఏ పరిశ్రమలు పెడితే బాగుంటుందని చెప్పని వాళ్ళకి వివరంగా అందజేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి వచ్చే వాళ్ళందరికీ ఈ కమిటీ వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు, ఒకవేళ వచ్చే సంస్థలు ఏమేంటి వాటిని కనుక ముందుగా పరిశీలించి వీళ్ళు అనుమతులు మంజూరు చేస్తారు. అలాగే వీళ్ళకి సంబంధించినవి వీళ్ళకి తెలిసినవి తీసుకురావడానికి అవకాశం కల్పించే విధంగా పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన 2029 నాటికి సాధించాలి అంటే నిస్సందేహంగా పరిశ్రమలో ఇలాంటి పెద్దల సహకారం అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్, అందుట్లో అనుమానం లేదు, ఆయన చూసి పెట్టుబడులు వస్తాయి. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి కారకుడైన వ్యక్తులు మళ్ళీ తిరిగి రాజకీయంగా పునర్జీవనం పొందితే పరిశ్రమలు రావనే ఉద్దేశం నిన్నటిదాకా ప్రజలకు ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ రాజకీయంగా అతను నిలదొక్కునే అవకాశం లేకుండా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు పరిశ్రమలు కూడా వస్తాం. ముందుగా వీళ్ళని చూసుకుంటూ ఉంటే అశోక్ లేలాండ్, టాటా వాళ్ళది అశోక్ లేలాండ్, గతంలో ఇక్కడ నెలకొల్పాలని చెప్పని వాళ్ళు భూమి తీసుకున్నారు, ఒప్పందం కూడా చేసుకోవడం కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళడం కూడా సరిపోయింది. తిరిగి అది మళ్ళీ వదిలి పెడుతున్నారు. అలాగే హెలికాప్టర్ల తయారీకి సంబంధించింది కావచ్చు, సోలార్కి సంబంధించింది కావచ్చు, వివిధ సంస్థలు బయటికి వెళ్ళినవి కూడా తిరిగి రాబోతున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న యువతకి వాళ్ళు ఇంటికాడ కూర్చొని కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఈరోజు కల్పిస్తున్నాయి. కాబట్టి పరిశ్రమలు కూడా 20 లక్షల మంది ఉద్యోగ కల్పన అంటూ ఇక్కడ జరిగితే దానివల్ల ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా అభివృద్ధి పదంలో ఎంత ముందుకెళ్తుందో మనం ఊహించుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు 5 లక్షల మందికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కావచ్చు, లేకపోతే బయట సంస్థలకు కావచ్చు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం పురోగమనంలో ముందుకెళ్ళింది. రేపు పొద్దున 20 లక్షల మందికి కనుక ఇక్కడ ఉద్యోగ కల్పన జరిగితే దానివల్ల అంత ఆదాయం ఎంత పెరుగుతుందో, కొనుగోలు శక్తి ఎంత పెరుగుతుందో, ఇవన్నీ కూడా మనం కనుక ఒకసారి ఊహించుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కలగన్న 2047 సాకారం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అయితే నేను భావించట్లేదు. కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉంటే ప్రధానమంత్రి గారిని కలవడానికి 20 రోజుల సమయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఏ విధంగా జరిగింది, దీన్ని తిరిగి గాడిని పెట్టాలి అంటే ఏమేం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేయాలని చెప్పని వివరాలతో కూడిన అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టేసి తనకు కావాల్సిన ఏంటంటో ఒకదాని వెంట ఒకటి తెచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గత ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే, గత ప్రభుత్వమే కాదు అన్ని ప్రభుత్వాలు కూడా శుక్రవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇండియన్ పెట్టడానికి అవకాశాలు చూస్తూ ఉన్నాయి.
ఇది 4వ వారం. మరి ఎలా దీన్ని ఇప్పుడు మనకున్నటువంటి ఇబ్బందులను ఎలా తొలగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? అప్పులు ఎందుకు తీసుకురావట్లేదంటే ఆదాయ మార్గాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేరళకి విపత్తు సంభవించిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం తరఫున 1000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని అనేది స్పష్టంగా మనకు అవగతం అవుతానే ఉంది. అంటే ఇప్పుడు ఈ మీటింగ్లో భాగంగానే కొంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపించారు. అందులో భాగంగా 13 స్కిల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా అన్నారు. అంటే గతంలో కూడా మనం చూసాం, ఆయన పెట్టిన స్కిల్ సెంటర్ల ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఆయన అరెస్ట్ అయినప్పుడు ముందుకు వచ్చి మరి మేమున్నామని చెప్పి సాక్ష్యంగా నిలబడ్డ సందర్భాలు చూసాము. అలాగే ఒకప్పుడు విజన్ 2020 అన్నప్పుడు కూడా ఆయన హేళనగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత అర్థమైంది ఆయన విజన్ ఏంటి అని అందరికీ. ఇప్పుడు చూస్తే మళ్ళీ విజన్ 47 అంటున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఈ పెట్టబోయే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అంటే ఇప్పటికే వాలంటీర్లలో కూడా చాలా మందిని కూడా అర్హులైన వాళ్ళని ఇలాంటి స్కిల్స్ నేర్పించి మరి వాళ్ళకి ఉద్యోగాలు అంటే అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇప్పిద్దామని కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాం. అంటే వాళ్ళ చదువును బట్టి వాళ్ళ దేంట్లో నైపుణ్యం ఉందో చూసుకొని దానికి శిక్షణ ఇప్పించేసి తగు ఉద్యోగ కల్పన కలగజేసేసి, లేదంటే వాళ్ళకి ప్రోత్సాహాలు ఎలా ఇవ్వాలి, ఇప్పుడు రాబోయే పరిశ్రమల్లో వాళ్ళకి ఎలా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రణాళికను రచించుకున్నాడు. ఇప్పుడు సహజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, 53 రోజులు కారాగార నిర్బంధం చాలా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క క్షణమైనా సరే ప్రతీకారం గురించి ఆలోచిస్తే రాష్ట్రం ఇంకో రకంగా ఉండేది. ఆయన ఈ రోజు కూడా తనకు జరిగిన అవమానాలు మర్చిపోయాడు, తనకు జరిగిన నష్టాన్ని మర్చిపోయాడు. రాష్ట్రానికి ఏ విధంగా చేయాలని చెప్పి తప్పిస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈరోజు ఢిల్లీలో వెళితే అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఈయనకి అపారమైన గౌరవం ఎందుకు ఇస్తున్నారు అంటే స్వలాభం గురించి కాకుండా రాష్ట్రం గురించి పరితపిస్తూ నా రాష్ట్రానికి ఇది కావాలి, నా రాష్ట్రం దీనివల్ల అభివృద్ధి చెందుతుంది, మీరు ఈ సహాయం చేయండి అని మాత్రమే అడుగుతున్నాడే తప్ప వ్యక్తిగతంగా ఏం అడగట్లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక గౌరవం ఏర్పడటానికి ఆస్కారం మనకు ఏర్పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఋషి అండి, అర్థం చేసుకోవడంలో వీళ్ళు చాలా విఫలం అవుతున్నారు. రాగద్వేషాలకు అతీతం ఆయన, రాష్ట్ర అభివృద్ధి తప్ప కక్షలకి కార్టిన్యాలకి ఆయన దూరం. రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, తన వల్ల రాష్ట్రం ఎలా బాగుపడాలని ఆలోచిస్తాడే తప్ప ఏళ్ళదాకా రాజకీయాల గురించో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ప్రత్యర్థులను మట్టు పెట్టాలనో ఆయన ఎప్పుడు రాజకీయం చేయలేదు. అదే ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర పెద్దలను కూడా కలవడానికి వెళ్ళాడు కదా. నిన్న కేంద్ర పెద్దలను కలిసినప్పుడు కూడా పోలవరానికి సంబంధించి మొదటి దశ పూర్తి కావడానికి 12,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కాబట్టి కేంద్ర పెద్దలు దాన్ని త్వరగా విడుదల చేసేసి దాన్ని పూర్తయ్యే బాధ్యతను చేపట్టాలని కోరుకున్నారు. అలాగే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఆ సంస్థ ఇంతకుముందు ఇవ్వడం కూడా జరిగింది. నవయుగ వాళ్ళని తప్పించేసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కార్యక్రమానికి ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పెట్టారు. కాబట్టి వీళ్ళని తొలగించాలని అందరూ భావిస్తున్నా కూడా మళ్ళీ తొలగించి మళ్ళీ నవయుగాలకు అప్పచెబితే గతంలో ఎంత ఆలస్యమైందో రేపు పొద్దున భవిష్యత్తులో కూడా అంత ఆలస్యం అవుతుంది. కాబట్టి వాళ్ళనే కొనసాగించాలని కేంద్ర పెద్దలు చెప్పిన తర్వాత రెండో మాట లేకుండా అదే విధంగా కొనసాగించే విధంగా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే రాష్ట్రానికి నష్టం జరగకూడదు, త్వరితగతిన పనులు కూడా పూర్తి కావాలి. ఈ 2 అంశాలే కదా ఇప్పుడు ఆయన చూస్తూ ఉంది. కాబట్టి ప్రతి నిమిషం ప్రతి క్షణం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన ఆరాటపడుతున్నాడు, దాని గురించే శ్రమిస్తున్నాడు. ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు అయిపోయి రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళంతా తోడ్పాటు అందించవలసిందిగా అయితే నేను కోరుకుంటున్నాను.